హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో దహించగ్ని ప్రోగ్రాం చూస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దేవుని ఒక వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేయలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. ప్రార్థన ఏదైనా చేయగలదు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని, నీకు నువ్వుగా ఒక వ్యక్తిని, నీకు నువ్వుగా నీ భర్తని, నీకు నీవుగా నీ కుటుంబ పరిస్థితిని, నీకు నీవుగా నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని నీకు నీవుగా మార్చలేవు. ఎవరు మార్చలేరు. 12 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా లేకపోతే చాలా దీర్ఘకాలంగా ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి. నువ్వు వెళ్ళి తాగకూడదు, నీ కిడ్నీలు పోతాయి, నీ లివర్ పాడైపోతుంది అని చెప్తే ఆయన మారడు. అతనికి తెలుసు కిడ్నీలు పోతాయి, ఇంకా అలా తాగుతూనే ఉంటే నా లివర్ పాడైపోతుంది, నేను చచ్చిపోతాను అని తెలుసు. కానీ ఆ వ్యక్తిగా బయట పడలేడు. కొంతమంది చూడండి, ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ఎవరో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు నన్ను. ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి కొంచెం పెట్టారంట. అది అలా 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 ఎక్కువ అయిపోయి అందులోంచి బయటికి రాలేని పరిస్థితి, అందులో ఉండలేని పరిస్థితి. ధనమంతా కోల్పోయారు, డబ్బంతా కోల్పోయారు. వాళ్ళ భార్య చెప్తున్నప్పుడు ఏంటంటే చివరికి వాళ్ళు ఎలాగొచ్చారంటే నా దగ్గరికి, ఇంకా చచ్చిపోతాం మేము చచ్చిపోవాలి, ఫ్యామిలీగా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాం అని వాళ్ళు నా దగ్గరికి ప్రార్థన అవసరత కోసం వచ్చారు. ఒక వ్యక్తి బయటికి తానుగా ఉన్న బంధకాల్లో నుంచి బయటికి రావాలంటే రాలేడు. ఎవరు రాలేరు. నీకు నువ్వుగా బంధకాల్లో నుంచి బయటికి రావాలంటే రాలేవు. నీకు నీవుగా పాపం అనే బంధకం, వ్యభిచారం అనే బంధకం, అక్రమ సంబంధాలు అనే బంధకం, తాగడనే బంధకం, ఇంకొకటో అందులో నుంచి బయటికి రావాలనుకుంటావు, బయటికి రాలేవు. ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే, నా భర్త మారాలనుకుంటున్నాడు కానీ మారలేకపోతున్నాడు, నా భార్య మారాలనుకుంటుంది కానీ మారలేకపోతుంది, లేకపోతే నాకు ఒక అక్రమ సంబంధం ఉంది, ఒక పాపంలో ఉన్నాను, చెయ్యకూడని పాపం చేసేసా, ఆ పాపం నుండి బయటికి రావడం నాకు పరిష్కారం లేదు, ఎలా బయటికి రావాలో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానండి, బయటికి రావాలని ఉంది, మళ్ళీ పడిపోతున్నాను ఆ పాపంలో అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే చెప్తున్నాడు. నువ్వు ఏ పాపంలో అయితే చిక్కుకుపోయి ఉన్నావో, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, నీకు నువ్వుగా బయటికి రాలేవు. కానీ నిన్ను బయటికి తీసుకొచ్చేది ఏదంటే ప్రార్థనా శక్తి. ఏ బంధకాల్లో ఉన్న నిన్ను లాక్కొచ్చి పడేస్తుంది ప్రభు పాదాల దగ్గర. ప్రార్థన చేయలేదంటూ ఏమీ ఉండదు. నీకు నువ్వుగా తాగుడిని మానలేవు. ప్రార్థిస్తే నీ భర్త తాగుతున్నప్పుడు నువ్వు ఇంకా మాటకి మాటేస్తే గొడవలు పెరిగి నీ భర్త ఇంకా కుటుంబం మీద బాధ్యత లేకుండా ఊరి మీద పడి తిరుగుతాడు. నీ జీవితం మారాలా, నీ భర్త జీవితం మారాలా, నీ కొడుకు మారాలా, నీ కూతురు మారాలా, ఏం చేయంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ప్రార్థన చేయలేనిది అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఇంకా చేయలేము, ఇంకా నా వల్ల కాదనుకున్న కార్యాలని, ఇంకా ఆగిపోయిన కార్యాలని తిరిగి ప్రారంభించేదే ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మీరు ఎలా ఉండాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి. బయటికి రాలేని సమస్యలు, నీకు నీవుగా బయట పడలేని సమస్యలు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే ఆ లోపల పాపపు ఊబిలో ఉన్న నిన్ను బయట తీసుకొచ్చి పడేస్తుంది, నీ బంధకాలు తెంపేస్తుంది ప్రార్థన. ఈరోజు ప్రార్థన నీ పరిస్థితులు మార్చబోతుంది. ప్రార్థన నీ ఎండిన పరిస్థితిని మార్చబోతుంది. ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న అసమాధానాన్ని,
తీయబోతుంది. ప్రార్థన నీకున్న కలవరాన్ని తీయబోతుంది. ప్రార్థన నీ ఓటమిని విజయముగా మార్చబోతుంది. ఈరోజు ప్రార్థన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, కొన్ని ఆశీర్వాదాలు పంచుకోబోతున్నాను. మొట్టమొదటిగా ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి గట్టిగా గొంతెత్తి? వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. ఈరోజు చాలామందికి దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నెన్నో ప్రవచనాలు. అంతెందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్లో రాయబడిన వాగ్దానాలన్నీ నీ కొరకే. ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే ప్రార్థించినప్పుడు నెరవేరుతాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే వాగ్దానం చేస్తున్నాడు. యేసుప్రభు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాడు శిష్యులకి. ఏమనంటే వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మని ఇస్తానని. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. మీరు వాగ్దానం కోసం వెయిట్ చేయండి. ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోలేలాగా మీరు వెయిట్ చేయండి అని ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేరి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తున్నారంట. ఎడతెగకుండా ఏం చేస్తున్నారంటే దాని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. వాగ్దానం కొరకు ప్రార్థిస్తున్నారు. ఈరోజు వాగ్దానం తీసుకున్న నీవు, వాగ్దానం పొందుకున్న నీవు, ఒక దైవజనుడు ద్వారానో లేకపోతే సంఘ కాపరి ద్వారానో అభిషేక్తుడి ద్వారానో ఆత్మపూర్ణుడి ద్వారానో వాగ్దానం పొందుకున్న నీవు ఇంకా వాగ్దానాలు నెరవేరట్లేదని మనం ఇంకేం చేస్తామంటే బ్లేమ్ చేస్తాం. సేవకుల్ని బ్లేమ్ చేస్తాం. సేవకుల్ని చూసి మనం బ్లేమ్ చేస్తాం. ఇలాగా వాగ్దానాలు నెరవేరలేదు, ప్రవచనాలు నెరవేరలేదు. ఎందుకు ఈ ప్రవచనాలు నెరవేరలేదంటే నువ్వు ప్రార్థించాలి. ప్రవచనం వచ్చేసింది కదా అని గాలికి వదిలేయకూడదు. వీళ్ళు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కోసం ఏం చేస్తున్నారంటే ఆ మేడ గదిలో 120 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగని ప్రార్థనలు. ఆ ప్రార్థన ఏం చేసిందంటే వాగ్దానాన్ని నెరవేర్చింది. ఈరోజు నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలా? ఈరోజు నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలా? దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరాలంటే మోకాలు నీ ప్రార్థించాలి. ఆ దైవజనుడు ప్రవచనం చెప్పేశాడు కదా, ఎలాగంటే అలా జీవిస్తా, ఇష్టాసారంగా జీవిస్తా, నాకు దేవుడు అన్నీ ఇస్తాడు అనుకోవద్దు. అది నీకు భ్రమ, అది భ్రమపెట్టు ఆత్మ. అది ఈరోజు వాగ్దానం పొందుకున్న నీవు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, 2 మేలు చేస్తాను. లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు ఎలాగ 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అలాగ నీవు నింపబడతావు పరిశుద్ధాత్మతో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉండాలంటే నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి. ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఎడతెగని ప్రార్థనలు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే 120 మంది కూర్చొని ఒక గదిలో కూర్చొని ప్రార్థిస్తున్నారు. ఈరోజు నీ ప్రార్థన, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీ వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ప్రవచనాన్ని నెరవేరుస్తుంది. నువ్వు చేసే ప్రార్థన, కొంతమంది అంటారు ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద ప్రవచనం చెప్పిన తర్వాత వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయి, బాగుపడవు. వాళ్ళ జీవితాలు తర్వాత వెళ్ళి కనుక్కోండి, వాళ్ళ జీవితాలు బాగుపడవని చెప్తా ఉంటారు. ప్రవచనం వచ్చిందంటే దానికి కావలసిన ప్రార్థన ఉండాలి, ప్రార్థన బలం ఉండాలి, ప్రార్థించాలి. నీ జీవితం మారుతుందని ప్రవచనం చెప్తా, నువ్వేం చేయాలి?
మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నువ్వు ఆ రోజు పలికావు, నువ్వు నెరవేర్చయ్యా 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 అని ప్రార్థించాలి. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల కూర్చొని ప్రార్థిస్తున్నారు. వాగ్దానం చేసింది నరుడు కాదు, యేసు ప్రభు, సాక్షాత్తుగా దేవుని కుమారుడు. దేవుని కుమారుడు వాగ్దానం చేసినప్పుడే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడతెగని ప్రార్థనలు చేస్తున్నారు, కనిపెడుతున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు, కనిపెడుతున్నారు. ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నెరవేర్పు జరగాలంటే, ఈరోజు నీ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే, దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరాలంటే నువ్వు మోకాళ్ళుని ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు నీ పట్ల నెరవేరుతాయి. అలాగా రెండవది ఏంటిదంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ ఏం చేస్తుందంటే హన్న బహు దుఃఖాక్రాంతురాలై ఏడిసి ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ హన్నాకు అన్నీ ఉన్నాయి జీవితంలో, కానీ ఒక సమస్య కొరకు వెళ్ళి ప్రార్థిస్తుంది. దేవుడు ప్రార్థన ఆలకించి తన దాసుడు ద్వారా దేవుడు హన్నాతో ఏమని మాట్లాడతాడంటే, ఇగో నీకు సమాధానంగా వెళ్ళు, దేవుడిని ప్రార్థన ఆలకించాడు. ఈరోజు ప్రార్థన చేసి ఆలస్యమైన ప్రార్థనతో ఏదైతే ప్రార్థిస్తుందో, ఎలాగైతే హన్నా వలె ప్రార్థిస్తామో, ప్రార్థించినప్పుడు ఏమొస్తుందో తెలుసా? శ్రేష్టమైనది వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? శ్రేష్టమైనది వస్తుంది. మామూలుగా హన్నా ఒక కుమారుని కనుంటే పెన్నిన్న కుమారునిలాగే ఈ హన్నా కుమారుడు కూడా నార్మల్గా ఉండేవాడేమో, లేకపోతే సమూయేలు ప్రవక్త తర్వాత కన్న బిడ్డలు లాగే ఉండేవాడేమో. కానీ హన్నా ప్రార్థనతో కనింది, ప్రార్థన చేసి పొందుకుంది. కాబట్టి దేవుడు ఎలాంటిది ఇచ్చాడంటే శ్రేష్టమైనది ఇచ్చాడు, బెస్ట్ ఇచ్చాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన దీవెనను ఇచ్చాడు. ఈరోజు హన్నా ఎలా పొందుకుందంటే ప్రార్థించింది. ప్రార్థిస్తే ప్రార్థన ఏం చేసిందంటే గర్భాన్ని తెరిచింది. అది సామాన్యమైన కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్తగా బయటికి వచ్చాడు. ప్రార్థన శ్రేష్టమైనది ఇస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. శ్రేష్టమైన వ్యక్తి, దేవుని సన్నిధిలో పెరుగుతున్న వ్యక్తి, చిన్న వయసులో దేవుని స్వరం విన్న వ్యక్తి. సమూయేలు ప్రవక్త ఒక ప్రవక్తను కనింది. ఎందుకు ప్రవక్తను కనిందో తెలుసా? ప్రార్థన ద్వారా కనింది. ఈరోజు ప్రార్థన చేసి నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. ప్రార్థన ద్వారా నీకు దేవుడు గర్భాన్ని తెరిస్తే నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన ద్వారా నీకు ఉద్యోగం వస్తే నీ ఉద్యోగం శ్రేష్టమైన ఉద్యోగంగా ఉంటుంది. సామాన్యమైనది నువ్వు పొందుకో. ప్రార్థన ఏం చేస్తుందంటే శ్రేష్టమైనది తీసుకొస్తుంది. ఈ హన్నా ప్రార్థన చేసింది, దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి శ్రేష్టమైనది ఇచ్చాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నీకు శ్రేష్టమైన దీవెనలు ఇస్తుంది, శ్రేష్టమైన భవిష్యత్తు ఇస్తుంది. నీ భవిష్యత్తు కోసం నువ్వు అంగలార్చి ప్రార్థిస్తే శ్రేష్టమైన భవిష్యత్తు ఉంటుంది నీకు. లేకపోతే అందరిలాగే జీవితంలో అందరిలాగే. ఈరోజు ప్రార్థన ద్వారా నువ్వు వివాహం చేసుకుంటే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తే ఆ సాటి అయిన సహాయం నీకు ఆశీర్వాదంగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఒక హన్నా వలె ప్రార్థిస్తే శ్రేష్టమైనవి పొందుకుంటావు. హన్నా సమూయేలు ప్రవక్త తర్వాత దేవుడు తన గర్భాన్ని ఆశీర్వదించి పిల్లల్ని ఇచ్చారు. వారు సమూయేలు ప్రవక్త ఈక్వల్ కాదు. దేవుడు
ప్రార్థన ద్వారా కనేం చూసారా, ఫస్ట్ సమూయేలు ప్రవక్తని ఆశీర్వదించాడు. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలి కుమారులు వినలే కానీ దేవుని స్వరాన్ని చిన్న వయసు నుండి సమూయేలు ప్రవక్త విన్నాడు. అంటే దేవుడు ఎంత శ్రేష్టమైనది ఇచ్చాడు చూసారా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని మీరు ప్రార్థిస్తే మీరు శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు, మీరు శ్రేష్టమైన బ్లెస్సింగ్స్ని పొందుకుంటారు. నువ్వు ప్రార్థించి జాబ్ వస్తే ఈరోజు ఆ జాబ్ నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు ప్రార్థించి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు ప్రార్థించి నీ గర్భఫలం తెరవబడితే నీ గర్భం ఆశీర్వదించబడుతుంది. నువ్వు ప్రార్థించి నీకు ఉద్యోగం, నీకు ప్రార్థించి నీకు వ్యాపారం దేవుడిస్తే ఆ వ్యాపారం నీకు నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే రెండోదిగా శ్రేష్టమైనవి ఇస్తుంది. తర్వాత మూడోదిగా మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ దానికి ముందు 9వ అధ్యాయం నుంచి మనం 14 నుంచి చదువుకున్నట్లయితే మనకేం తెలుస్తుందంటే, యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి కొంతమందిని, ఒక దురాత్మలతో ఉన్న వ్యక్తిని, దెయ్యాలతో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే వారు ఏం చేయలేకపోయారంటే ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇగో యేసయ్య, నీ యొక్క శిష్యులు ఇలా దెయ్యాన్ని ఎల్లగొట్టలేదు, వారి దగ్గర తీసుకొచ్చాం వారేమో ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టలేదని చెప్తే యేసు ప్రభు ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టేసిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే యేసు ప్రభు దగ్గర అడుగుతారు, యేసే మేము ఎందుకు ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాం అడిగితే యేసు ప్రభు అంటాడు, ప్రార్థన వల్లనే ఇలాంటివి వదిలిపోతాయి, ప్రార్థన వల్లే సాధ్యమవుతుంది. ఈ దెయ్యాలను వెళ్ళగొట్టడం, లేకపోతే రోగులను బాగు చేయటం, ఇవన్నీ ఎలాగంటే అసాధ్యమైన కార్యాలు ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతాయి. ఈరోజు దెయ్యాలతో, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారేమో, లేకపోతే రోగాల ద్వారా పీడింపబడుతున్నారేమో, చేతబడి క్రియలతో పీడింపబడుతున్నారేమో, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారేమో. ఈరోజు ప్రార్థనా శక్తి ఏం చేస్తుందంటే ఆ దెయ్యాల్ని వెళ్ళగొడుతుంది. యేసుప్రభు అక్కడ చెప్తున్న మాట మార్క్స్ వార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. నీ బంధకాలు ఇవన్నీ తెగిపోవాలంటే, ఇవన్నీ వదిలిపోవాలంటే, నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న శాపం, కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలు ఎలా అంటే పిత్తరుల నుంచి శాపం ఏలుబడి చేస్తూ ఉంటాయి. కొన్ని రోగాలు ఉంటాయి అవి దెయ్యాల ద్వారా వస్తాయి. కొన్ని రోగాలు ఉంటాయి, ఆ రోగాలు గల కొన్ని కారణాలు ఎలా ఉంటాయో తెలుసా? పిత్తరుల శాపం, తల్లి వాళ్ళ తండ్రి, పితరులు, నా తాత ముత్తాతలు చేసిన పాపాలు, వాళ్ళకున్న రోగాలు ఏం చేస్తాయంటే పిల్లలపై ఏలుబడి చేస్తూ ఉంటాయి. కొంచెం మెంటల్ డిసార్డర్ అనగా, లేకపోతే డయాబెటీస్ అనగా, ఇంకొన్ని రోగాలు ఉన్నారు. రోగాలు ఏం చేస్తాయంటే తల్లిదండ్రులకి క్యాన్సర్, పితరులకు ఉన్న క్యాన్సర్ ఏమవుతుందంటే అలా వస్తాయి. కొంతమంది చూడండి మెంటల్ హాస్పిటల్కి వెళ్తే అడుగుతారు, ఎవరికైనా ఇట్లాంటి మెంటల్ డిజార్డర్ ఉందా మీ ఇంట్లో అని అడుగుతారు. ఆ తల్లిదండ్రులు ఒక శాపం. ఈ రోగాలనే శాపాలు కొన్ని ఉంటాయి, దెయ్యాల ద్వారా వస్తాయి. సడన్గా కాళ్ళు చేతులు పని చేయకపోవటం, సడన్గా మనిషి బాగానే ఉంటాడు కానీ మైండ్ అప్సెట్ అవ్వటం, ఇవన్నీ ఎలాగంటే కొన్ని దెయ్యాల ద్వారా వస్తాయి, కొన్నేమో శాపాల ద్వారా వస్తాయి, కొన్నేమో ఫిజికల్గానే రోగాలు వస్తాయి. ఇవన్నీ పోవాలంటే, అసాధ్యమైనవి తొలగిపోవాలంటే, ఇంక ఎవరి వల్ల బాగు కానివి రోగాలు ఎవరు బాగు చేయలేరు, యేసుక్రీస్తు ఒక్కడే నీ రోగాన్ని తీసేయగలడు. ఇప్పుడు కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే రోగుల కోసం దైవజనులు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడుతున్నారు, ఇవన్నీ పెద్ద గారడి అని చెప్తా ఉంటారు. ఇవన్నీ గారడి కాదండి. ప్రార్థన చేసేది ఎవరంటే మేము ప్రార్థన చేస్తాం, స్వస్థపరిచేది మాత్రం యేసు ప్రభువే.
యేసు ప్రభువే బాగు చేయాలి, ఇంకెవరు బాగు చేయలేరు. ఏ రోగస్తుని ఎవరు బాగు చేయలేరు, దేవుడు ఒక్కడే బాగు చేయగలడు. ఈరోజు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ రోగం పోవాలంటే, నీ చేతబడి క్రియలు పోవాలంటే, నీ దురాత్మ శక్తులు పోవాలంటే మోకాలు నీ ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే అసాధ్యమైనవి, చేయలేని కార్యాలను కూడా, ఆగిపోయిన కార్యాలను కూడా మళ్ళీ చేస్తుంది. ఈ 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిగా వాగ్దానం నెరవేర్పు, రెండోదిగా శ్రేష్టమైన ఆశీర్వాదం, మూడోదిగా అసాధ్యమైనది సాధ్యపరచగలదు ప్రార్థన. ఈరోజు నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ ఒత్తిడి, నీ బాధ, నీ శోధన్ని యేసు ప్రభు పాదాల దగ్గర విడువు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ కుమ్మరించు, హృదయాన్ని కుమ్మరించు, కన్నీటితో పశ్చాత్తాపం చెంది ప్రార్థించు. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే యేసు ప్రభుతో పాటు నిన్ను ఉంచుతుంది, చివరి వరకు యేసుతో పాటు నిన్ను ఉంచుతుంది. మర్దలేని మరియా యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో పాదాలను కడిగి ప్రార్థిస్తుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చుండిపోయింది. ఆమె చివరి వరకు యేసు ప్రభునే వెంబడిస్తూ వచ్చింది. ఈరోజు నీవు కన్నీరు, నీ వేదన, నీ పోరాటం, ఈరోజు ప్రార్థన శ్రేష్టమైనది ఇస్తుంది. ప్రార్థన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. ప్రార్థన ఇంకా చేయలేము అనుకున్న కార్యాలను జరిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, ప్రార్థనల్లో పోరాడి గెలవండి, ప్రార్థనలో పెనుగులాడండి. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో దేవుడు ఖచ్చితంగా వినే దేవుడు. మన దేవుడు చౌటివాడు కాదండి, మన దేవుడు చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన ప్రజలను ఆయన లక్ష్య పెడతాడు, ఆయన ప్రజల ప్రార్థన ఆయన లక్ష్య పెడతాడు. దేవదూతలు 24 గంటలు దేవదూతల పనే ఇది. ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చడమే పని. ఈరోజు నీవు ప్రార్థిస్తే నీ కుటుంబ పరిస్థితి మారుతుంది. ఇంకా ప్రార్థించకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కొంతమంది. చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అవతల ఎల్లుండి చేస్తా. ప్రార్థించేయి, మోకాలు శరీరాన్ని అలా కొట్టుకో, ప్రార్థించేయి. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, ప్రార్థన ఆత్మతో, ప్రార్థనా శక్తితో నీ ప్రజల్ని నింపండి ప్రభువా. విజ్ఞాపన ఆత్మ వాళ్ళ పని చేయనుగాక. చెప్ప సఖ్యము కాని మూలుగులతో వాళ్ళు ప్రార్థన చేయనట్లుగా వారిని తయారు చేయండి యేసయ్య. ప్రార్థన ఆత్మతో నింపండి, నీ ప్రార్థన శక్తితో నింపండి. ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా ఈ రోజు నుంచి ఒక ప్రార్థన విజ్ఞాపన ఆత్మ, తెలియని ప్రార్థన శక్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా, నీ సన్నిధిని ఏలుబడి చేయండి. మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి. ఒక కదలిక వచ్చును గాక. ప్రార్థన నిలవెచ్చని ప్రార్థనలు చేసేవారికి ఒక నిండైన అభిషేకముతో నిండుకొని ప్రభా ప్రార్థిస్తుండేనే ప్రభా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా, ఎలా నీవు ప్రార్థిస్తున్నప్పుడు నీ ముఖ రూపం ఎలాగ మారిపోయిందో, ఎలాగ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, నీ ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు వారి స్పిరిచువల్ లైఫ్లో యేసు నామములో ఒక ట్రాన్స్ఫర్మేషన్ కలగాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఫిబ్రవరి 5వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.
ఒంగోలులో దహించు అగ్ని వాగ్దాన కూడిక 2025 ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, ఒంగోలు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ అగ్ని సేవకుల సహవాస కూడిక 2025 ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కల్వరి పెంతెకోస్తు చర్చ్, పద్మజ థియేటర్ ఎదురుగా, మల్కీపురం, తాడివారిపేట. మరిన్ని వివరాలకు 9963604305 మరియు 9704242105. 0072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.